రాష్ట్రంలో రెడ్ల పాలన పోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలో బీసీలను గెలిపించాలి. ఎమ్మెల్సీ ఎన్నికలో బీసీ అభ్యర్థి పూల రవీందర్ గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు అన్నారు. బీసీ ఎమ్మెల్సీని గెలిపించి అగ్రకుల ఉపాధ్యాయ సంఘాలకు ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలి. 5% ఉన్న రెడ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు గెలిస్తే 2028లో బీసీ సీఎం ఖాయమన్నారు. ఈ ఎన్నికలు బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోళ్ల ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి పూల రవీందర్ను బీసీలంతా ఏకమై భారీ మెజార్టీతో గెలిపించాలని, బీసీలను గెలిపించడం ద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయం శకం ప్రారంభమవుతుందని, రాష్ట్ర రాజకీయాలను రేపటి భవిష్యత్తులో బీసీలు స్థాపించనున్నారని అన్నారు. మనదే సీటు మనదే, మేమెంతో మాకంతా అనే వాటా నినాదంతో బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ, బీసీ ఉపాధ్యాయ సంఘం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సగము తెలంగాణ కంటే ఎక్కువ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన, రెడ్ల ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఈ రెడ్ల ఆధిపత్యం ఎందుకు ఎక్కువైపోయిందంటే ఈ రెడ్ల చేతిలో ఉన్నటువంటి పిఆర్టీయు కానీ, యూటీఎఫ్ కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు. బీసీలు గెలుపు గుర్రాలు కాదు, రెడ్లు అయితేనే గెలుపు గుర్రాలని చెప్పి పిఆర్టీయు అంటే ఇవాళ పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది. ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ఒక శ్రీపాల్ రెడ్డిని, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఒక వంగ మహేందర్ రెడ్డిని రెండు అవకాశం వస్తే రెండు ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. అదేవిధంగా యూటీఎఫ్ నర్సిరెడ్డికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం వస్తే ఒక నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. బీజేపీ పార్టీకి అవకాశం వస్తే ఒక అంజిరెడ్డికి ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అయితే బొక్కబోర్ల పడ్డది, అది ఉన్నదా లేదా కూడా తెలియదు. ఇలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఉప ఎన్నికల్లో నేను నా బలం చూపిస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని కొట్టడం ద్వారా, మన బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా 2028లో మళ్ళీ చెప్తున్నా, 2028లో బీసీ సీఎం అవ్వడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా 60 మంది బీసీ బిడ్డలు గెలవడం ఖాయం. మీరు పొరపాటునో గ్రహపాటునో మందుకో మద్యానికో ఏ క్షణమైన తప్పుగా ఆలోచన చేస్తే ఇప్పటికే 43 మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు, 4 మంత్రులు అలా క్యాబినెట్లో కూర్చున్నారు, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు పొరపాటునో గ్రహపాటునో రెడ్లను గెలిపిస్తే ఇట్లా గెలిపించుకుంటూ పోతే 2028లో ఒక్క బీసీ కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళి టికెట్ ఇయ్యరు. అసలు బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. బీసీల ఆత్మగౌరవం మంట కలిసిపోతుంది. బీసీలను ఎవడు లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇలా బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోళ్ళ ఆధిపత్యానికి మధ్య జరిగే ఎన్నికలు. ఈ బలిసినోళ్ళ ఆధిపత్యాన్ని బండగొట్టాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒకటి కావాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు ఎక్కడ పోటీ చేసినా, భవిష్యత్తులో జనరల్ స్థానంలో పోటీ చేసినా బీసీలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు బీసీ బిడ్డలు మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి. 90% ఉన్న వాళ్ళం ఈ 9% ఉన్నోళ్ళని ఇలా ఓడించి మన ఓట్లను వాళ్ళకి వేయడానికి నిరాకరించి వాళ్ళ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గెలవకుండా చేసి ఈ పిఆర్టీకి బుద్ధి చెప్పాలి. ఓటు అనే ఆయుధాన్ని పట్టుకొని వేయకుండా పిఆర్టీకి బుద్ధి చెప్పాలి, యూటీఎఫ్కు బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్కు, బీజేపీకి ఇలా చెంప చెల్లు అనిపించే విధంగా బుద్ధి చెప్పి బీసీల రాజకీయ శకానికి ఆరంభమై ఈ ఎమ్మెల్సీ